హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా చేసి చూడండి మీరు ఒకసారి. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కాకరకాయలు మధ్యలోకి కట్ చేసుకొని అందులో ఉన్న గింజలన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ఈ మధ్యన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను ఇలా కాకరకాయ ఫ్రై చేసి పెట్టిందండి. ఎలా చేసావని అడిగితే చెప్పింది, అందుకని నేను ట్రై చేశాను. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా అంటే చాలా బాగుందండి. చూసారుగా, ఇలా అన్ని కాకరకాయలు కూడా పొట్టు తీయకుండానే చేసుకుంటే అది మనకి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. పొట్టంతా తీసేసాక ఇంకా అందులో ఏముంటుందండి, గింజలు కూడా పడేయద్దు. గింజలను కూడా మనం వాడుకోవచ్చు. గింజలు కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నాక ఇందులోకి ఎండుమిర్చి తీసుకోండి. బాగా కారం ఉన్నాయైతే కొన్ని చూసి తీసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకొని అందులోకి మనం కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ వచ్చేంత వరకు కాకరకాయలు నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఉన్న కాకరకాయలు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో మనం ముందు తీసుకున్నాం కదండి కాకరకాయ గింజలు, ఇందులోనే వేసేసుకోవాలి. అవి కూడా ఇలా మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. గింజలకు కూడా చాలా హెల్త్కి మంచిదేనండి. అవి కూడా వేస్ట్ చేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేస్ట్ చేసుకుంటే తినడానికి టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూసారుగా, ఇంత ఫ్రై అయిపోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ గింజలను కూడా వేరే బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎండుమిర్చి వేసేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని ఎండుమిర్చి వేసేసుకోవాలి. లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు అందులో 2 స్పూన్ల కారమైనా వేసేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని ధనియాలు వేసుకుందాం. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసుకుందాం. మంచిగా కలపాలి. ఇవన్నీ మంచిగా ఎర్రగా మగ్గిపోయాక ఈ టైంలోనే 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర, చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. చూసారుగా, ఇలా అన్నీ మగ్గిపోయాక ఇవి ఒక బౌల్లోకి తీసుకొని అవి కొంచెం చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయ గింజలు, అవి కూడా ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారుగా, ఈ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అవసరం ఉండదు నాకు తెలిసి. వాటర్ అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్
లేకుంటే వేడి నీళ్ళు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని కాకరకాయలో ఫిల్ చేసేసేయాలి. అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కాకరకాయ ఫ్రైని అయితే ఖచ్చితంగా తింటారండి ఇష్టంగా. చాలా బాగుంటుంది. పప్పుచారులోకైనా పచ్చి పులుసులోకైనా అసలు ఏం లేకపోయినా వైట్ రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఉత్తిగా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, కావాలంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో పోపు చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం శనగపప్పు, కొంచెం మినపగుండ్లు వేసేసాను నేను. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయలది, అది వేసేసుకోవాలి. ఇలా అన్ని పీసులు వేసేసుకొని మంచిగా చిన్నగా మగ్గనిచ్చుకోవాలి. తిప్పి వేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి తిప్పుకుంటూ ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లికారం ఉంది కదండి, అది మనం రైస్లో కూడా తినొచ్చు. దీంట్లో వేసేసుకుంటే అది మనకి రైస్లో వస్తుంది. ఒకవేళ ఎక్కువ మిగిలితే కూడా దాన్ని మనం వైట్ రైస్లో వేసేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసి మిగిలిన పేస్ట్ కూడా ఈ కాకరకాయ ముక్కల పైన వేసేసుకోవాలి. ఇలా వేసి అంతా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టాక ఒక 3 నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇలా మగ్గిపోతుంది మంచిగా. ఇలా మగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లీలాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.